ఇన్స్టాగ్రామ్ స్టాకర్ పెద్ద కథ రెండవ భాగం. రచన శిల్పా నాయక్. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: తన ఫ్రెండ్ రష్మి సలహా మీద ఇన్స్టాగ్రామ్ వాడడం మొదలుపెడుతుంది రాధ. సాహిల్ అనే వ్యక్తితో ఇన్స్టాలో పరిచయం పెరుగుతుంది. పరీక్షలు దగ్గరవడంతో చాటింగ్ ఆపుతుంది. ఒకరోజు సాహిల్ బస్సులో కనపడి రాధను వేధిస్తాడు. ఇక ఇన్స్టాగ్రామ్ స్టాకర్ పెద్ద కథ రెండవ భాగం వినండి. వంశీ గట్టిగా చెప్పడంతో సాహిల్ రాధ చేతిని వదిలేస్తాడు. చేయిని వదలగానే రాధ వెంటనే బస్సు దిగి డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్ వైపు వెళ్తుంది. కాసేపు చదువుకుందాం అని బుక్ ఓపెన్ చేసినా బస్సు ఇన్సిడెంట్ గుర్తుకు రావడంతో బుక్ క్లోజ్ చేసి రష్మి కోసం ఎదురు చూస్తోంది. రాధ వంశీ రష్మితో ఏదో మాట్లాడడం గమనిస్తుంది. కానీ అప్పుడే బెల్ రింగ్ అవడంతో అందరూ క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోతారు. ఎగ్జామ్ రాస్తున్నంతసేపు రాధకి సాహిల్ పదే పదే గుర్తుకొస్తాడు. ఎగ్జామ్ త్వరగా కంప్లీట్ చేసి వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ వెనక ఎవరూ ఉండరు. ఈసారి రాధకి ముందువైపు ఎవరో పిలుస్తున్నట్లు అనిపించడంతో భయంగా ముందుకి తిరుగుతుంది. ఎదురుగా వంశీ ఉంటాడు. వంశీ రాధతో పాటు నడుస్తూ ఎవరు వాడు బస్సులో అని అడుగుతాడు. రాధ సాహిల్ గురించి మొత్తం చెప్పేస్తుంది. అదంతా విన్న వంశీ, అలా ఎలా వాణ్ణి నమ్మి గ్రౌండ్కి వెళ్ళావు? అక్కడ ఏదైనా జరిగి ఉంటే? ఇన్స్టాగ్రామ్లో కనిపించేదంతా నిజం కాదు. ఈ రోజుతో ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా, ఈ రాత్రికే మీ ఊరికి వెళ్ళిపో అని చెప్తాడు. రాధ మరి ఫేర్వెల్ అని అడుగుతుంది. ఆ మాటకి వంశీ, ఆ సాహిల్కి మీ హాస్టల్, కాలేజీ, ఎగ్జామ్ డేట్, సెంటర్, బస్సు గురించి ఏం తెలియకపోయినా ఈరోజు బస్సులో కరెక్ట్గా ఎలా వచ్చాడు? ఈరోజు అందరి ముందు చేయి పట్టుకున్నవాడు రేపు హాస్టల్లో ఎవరూ లేనప్పుడు ఏమీ చేయడని ఏంటి గ్యారంటీ? ఈరోజే నువ్వు ఊరికి వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధ హాస్టల్ చేరుకొని తన సామాన్లని ప్యాక్ చేసుకుని ఊరికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. రష్మి కూడా అప్పుడే రూమ్కి వచ్చి వంశీ మొత్తం చెప్పాడు. తను నేను ఇద్దరం బస్ స్టేషన్ దాకా వస్తాం అని చెప్పి రాధ చేతిలో నుంచి బ్యాగ్ని తీసుకుంటుంది. రాధ, అసలు వంశీ నా కోసం ఎందుకింత కేర్ తీసుకుంటున్నాడు? అంటే ఈ 4 yearsలో ఎప్పుడు నాతో మాట్లాడిన వాడు సడన్గా అని అడుగుతుంది. రష్మి, అంటే నీకు అసలు విషయం తెలీదన్నమాట అని అడుగుతుంది. రాధ అయోమయంగా తన వైపు చూస్తుంది. అప్పుడు రష్మి జరిగిందంతా రాధకి చెప్తుంది. పక్కనే ఉన్న మెడికల్ కాలేజీలో 3rd year చదువుతున్న అమ్మాయిని ఎవరో మర్డర్ చేశారు. పోలీస్ ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే మర్డర్ చేసింది తన ఇన్స్టాగ్రామ్ బాయ్ ఫ్రెండ్ అట. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందుకే వంశీ మాత్రమే కాదు, ఆ ప్లేస్లో మన కాలేజీ వాళ్ళు ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు అని చెప్పింది. ఆ మాటలకి రాధ మనసులో భయం మొదలైంది. ఇద్దరూ హాస్టల్ గేటు చేరుకున్నారు. అక్కడ వంశీ ఆటోలో వచ్చి మరో 20 minutesలో మీ ఊరిళ్ళే బస్సు స్టేషన్కి వస్తుందట అంటూనే బ్యాగ్ని ఆటోలో పెట్టి ఇద్దరినీ కూర్చోమని చెప్తాడు. ముగ్గురు బస్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడ బస్సు ఉండడంతో వంశీ రాధని జాగ్రత్తగా బస్సు ఎక్కించి తన కోసం వాటర్ బాటిల్, బిస్కెట్స్ కొని తనకి ఇచ్చి ఊరికి చేరుకోగానే రష్మికి కాల్ చేయి అని సెండ్ ఆఫ్ ఇస్తాడు. రాధకి ఇలా హఠాత్తుగా ఊరెళ్ళడం అసలు నచ్చలేదు. అయినా ఆ అమ్మాయిని ఎవరు ఎందుకు చంపారని ఆలోచిస్తూ ఉండగా ఎవరో తన పేరుని పిలిచినట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ ఎవరూ లేరు. బస్సు రాధ ఊరిని చేరుకునేసరికి రాత్రవుతుంది. తను బస్సు దిగి వెళ్తూ ఉండగా డ్రైవర్, ఏమ్మా మీ వాళ్ళు ఎవరూ లేరా? ఇంత చీకట్లో ఒంటరిగా ఎలా వెళ్తావు? కనీసం లైట్స్ కూడా లేవు. అసలే రోజులు బాగాలేవు అని అంటాడు. మొదటి నుంచి భయపడుతున్న రాధకి డ్రైవర్ మాటలకి ఇంకా భయం పెరుగుతుంది. రాధ, పర్లేదు నాకిది అలవాటే అని చెప్పి బస్సు దిగి పక్కనే ఉన్న చిన్న గుడిలోకి వెళ్తుంది. రాధ ఊరు హైవే నుంచి 7 kilometers దూరంలో ఉంది. ఆ దారిలో ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఉండదు. చుట్టూ పొలాలు తప్ప ఇల్లు ఉండవు. రాధ దేవుడికి దండం పెట్టి వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది. ఆయన కాల్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ఊర్లో అందరూ రాత్రి 9 గంటలకే నిద్రపోతారు. ఇప్పుడు టైం 2 అవుతోంది. రాధ
ఇక గుడిలో కూర్చుంటే లాభం లేదని తన ఊరి వైపు ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకుని నడవడం మొదలుపెట్టింది. అలా నడుస్తూ ఉండగా తన పేరుని ఎవరో పిలిచినట్లు అనిపిస్తుంది. అలా అనిపించడం ఇది మూడోసారి. మొదటిది కాలేజీలో, రెండవది బస్సులో, మళ్ళీ ఇప్పుడు. అసలు ఎవరు నన్ను పిలుస్తోంది అని ఆలోచిస్తుండగా ఈసారి మాత్రం నిజంగానే రాధా అని ఆడగొంతు వినిపిస్తుంది. రాధ నడవడం ఆపేస్తుంది. నా వైపు తిరుగు, నీకో విషయం చెప్పాలి అని భీకరమైన నవ్వు వినిపిస్తుంది. రాధ హనుమాన్ చాలీసా చదువుతూ వెనక్కి తిరగకుండా వేగంగా నడుస్తుంది. తన వెనక గజ్జల శబ్దం కూడా వినిపించడంతో రాధ పరిగెడుతుంది. అలా పరిగెత్తుతూ ఊరి పొలిమేరని చేరుకుంటుంది. అక్కడ కాసేపు ఆగి ఊపిరి పీల్చుకుంటుంది. తన వెనక ఆ గజ్జల శబ్దం, నవ్వులు కూడా ఆగిపోతాయి. రాధ కొంచెం దూరంలో ఉన్న ఇళ్లని చూస్తుంది. ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ మాత్రం వెలుగుతూ ఉంటాయి. రాధ చూపు పక్కనే ఉన్న మర్రి చెట్టు పైన పడుతుంది. అలా తను చూస్తూ ఉండగా పైన ఉరి వేసుకుని వేలాడుతున్న ఒక మగమనిషి శవం తన వైపే చూస్తూ ఉండడంతో రాధ అలాగే బిగుసుకుపోతుంది. అరవాలనుకున్న గొంతులో నుంచి మాటలు బయటికి రావు. అప్పుడే తన కుడి చెవిలో త్వరలో నువ్వు కూడా ఇలాగే చస్తావు అని వినిపిస్తుంది. రాధ తన కుడివైపు చూస్తుంది. అక్కడ దూరంగా పొలాల మధ్యలో ఏదో ఒక ఆకారం ఎగురుతూ నవ్వుతున్నట్లుగా అనిపిస్తుంది. రాధ మళ్ళీ మర్రి చెట్టుని చూస్తుంది. అక్కడ శవం చూపు మాత్రం రాధనే చూస్తున్నట్లు ఉండడంతో రాధ ఊర్లోకి వేగంగా నడుస్తుంది. ఊర్లో ఒక మనిషి కూడా మేల్కొని ఉండరు. రాధ ఊరి మధ్యలో ఉన్న తన ఇంటికి చేరుకుంటుంది. రాత్రి పడుకునే ముందు ఇంటి మెయిన్ గేట్ని లాక్ చేసి పడుకోవడం తన తండ్రికి అలవాటు. లాక్ని చూసిన రాధ, నాన్న, అమ్మ, నేనొచ్చాను, గేట్ ఓపెన్ చేయండి అని అరుస్తుంది. కానీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో రాధ అటు ఇటు చూసి మళ్ళీ అమ్మా నాన్నల్ని పిలుస్తుంది. ఈసారి కూడా ఇంట్లో నుంచి ఎవరూ ఎటువంటి రిప్లై ఇవ్వరు. రాధ అలా పిలుస్తూ ఉండగా దూరంగా పొలాల్లో కనిపించిన ఆకారం ఎర్రని కళ్ళతో తన వైపు మెల్లగా రావడం గమనించిన రాధ ఈసారి గట్టిగా, అమ్మా, నాన్న, గేటు ఓపెన్ చేయండి, అది నన్ను చంపేస్తోంది, గేటు ఓపెన్ చేయి నాన్న, త్వరగా గేట్ ఓపెన్ చేయి అని ఏడుస్తూ గేటుని గట్టిగా ఆడిస్తుంది. ఇంకా ఉంది ఇన్స్టాగ్రామ్ స్టాకర్ చివరి భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.